Hi students, previous class లో chapter 2 polynomials exercise 2.1 చూసాం కదా. Today exercise 2.2 find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. So first problem x square minus 2x minus 8. So let అన్ని xలు ఉన్నాయి కాబట్టి let p of x equal to x square minus 2x minus 8. మీరు 9th ఇలాంటి ప్రాబ్లమ్సే చేసి ఉంటారు. సో ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని వచ్చిన నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే దాని వాల్యూ దీనికి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు. సో 1 ఇంటూ 8 1 ఇంటూ 8 ఈక్వల్ టు 8. నేను 8ని 2 4s కింద రాసుకుంటున్నాను. 2 ఇంటూ 4 ఈక్వల్ టు 8. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యూస్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న -2x అనే నెంబర్ కింద ఈ 2 నెంబర్స్ని రాయాలి. సో -2x రావాలి కాబట్టి ఎప్పుడు కూడా మైనస్ అనేది బిగ్ నెంబర్కి ఇచ్చుకోవాలి. సో -4x ప్లస్ 2x రాసుకుంటే మనకి మిడిల్ నెంబర్ -2x అనేది వస్తుంది. సో p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. మనం ఈ -2xని ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2x వాల్యూ ఏం మారలేదండి. -4లో నుంచి 2 మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే -2నే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఈ మధ్యలో టర్మ్ని ఇలా 2 నెంబర్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో -8. ఈ రెండింటిని కనుక అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లో కామన్గా x అనేది ఉంది. సో ఆ ఎక్స్ని తీసేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఒక ఎక్స్ ఇక్కడ ఉంటే రిమైనింగ్ ఎక్స్ మిగులుతుంది. మైనస్ ఎక్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి 4. అట్ ది సేమ్ టైం ఈ రెండింటిని తీసుకుంటే ఈ రెండిట్లో మనకి 2 అనేది కామన్గా ఉంది. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా 2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ రిమైనింగ్. 8ని మనం 4 2s కింద రాసుకుంటాం. సో 2 ఇక్కడ ఉంది -4. ఈ 2 బ్రాకెట్స్ చూసుకుంటే ఎక్స్ -4 రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 2. టు ఫైండ్ జీరోస్ మనల్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి టు ఫైండ్ జీరోస్ పుట్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. p ఆఫ్ ఎక్స్ని 0లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన ఈక్వేషన్ x -4 x plus 2 ఈక్వల్ టు 0. సో ఇండివిజువల్స్ రాసుకుంటే x -4 ఈక్వల్ టు 0 x plus 2 ఈక్వల్ టు 0. -4 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే +4 అవుతుంది. సో x ఈక్వల్ టు 4 x ఈక్వల్ టు +2 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -2. సో hence zeros of the given polynomial are 4 and -2. ఇప్పుడు దీన్ని మన ప్రాబ్లంలో వెరిఫై కూడా చేయమంటున్నారు. సో వెరిఫికేషన్లో ఫస్ట్ వచ్చిన నెంబర్స్ని మనం సమ్ చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు సో 4 -2 ఉంది. సో 4 అనేది ఒక నెంబర్ మనం సమ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సమ్ అంటే ప్లస్ సింబల్, ఇంకొక నెంబర్ -2. ప్లస్ ఇంటూ మైనస్ ఎప్పుడు మైనస్ అవుతుంది. 4 - 2 అంటే 2. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఒక నెంబర్ 4, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, అనదర్ నెంబర్ -2. సో 4 2s are 8, ఆబ్వియస్లీ మైనస్ వస్తుంది -8.
ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం 4s² - 4s + 1. సేమ్ ఇందాకట్లాగానే, కాకపోతే ఇందాక మనకి అన్ని ఎక్స్లు ఉన్నాయి కాబట్టి p(x) అని రాసుకున్నాం. ఈ ప్రాబ్లంలో ఎస్లు ఉన్నాయి కాబట్టి p(s) అని రాసుకుంటామండి. లెట్ p(s) = 4s² - 4s + 1. ఇందాకట్లానే ఈ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ రెండింటిని ప్రొడక్ట్ చేసుకుంటే, సో 4 × 1 = 4. ఇక్కడ మనకి 4 అనేది ఉంది. ఈ 4 రావాలి అంటే మనం ఈ 4ని 2 × 2 కింద రాసుకోవచ్చు. 2 × 2 అనేది రాసుకుంటే 2 నెంబర్స్ కింద ఇది డివైడ్ చేసుకోవాలి కాబట్టి నేను 4ని 2 × 2 కింద రాసుకున్నాను. మనకి మైనస్ రావాలి కాబట్టి 4s² - 2s - 2s + 1. ఈ 4sని నేను -2s - 2s కింద రాశాను. సో -2s - 2s + 1 కింద రాసుకున్నానండి. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేసుకుంటే 2s అనేది కామన్గా ఉంది. మనకి 2s తీసుకుంటే ఇక్కడ 2s మిగులుతుంది. ఇక్కడ 2s అనేది మనకి ప్రొడక్ట్లో ఉంది కాబట్టి -1. ఇక్కడ 2s - 1 రావాలి. సో ఇక్కడ నేను మైనస్ని తీసుకుంటున్నాను. సో 2s - 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అప్పుడు +1. సో 2s - 1 కామన్గా ఉన్నది. రిమైనింగ్ నెంబర్స్ 2s - 1. To find zeros, put p(s) = 0. మనం s ఉంది కాబట్టి p(s) = 0. సో 2s - 1 × 2s - 1 = 0. 2s - 1 = 0. 2s - 1 = 0. మైనస్ అనేది ఆపోజిట్ సైడ్ వెళ్తే +1. అట్ ది సేమ్ టైం -1 ఆపోజిట్స్. మల్టిప్లికేషన్ ఎప్పుడు ఇటు వెళ్తే డివిజన్ అవుతుందండి. 1/2 s = 1/2. సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ జీరోస్ రాసుకుందాం. వెరిఫికేషన్ వెరిఫికేషన్లో సమ్ ఆఫ్ జీరోస్. సో 1/2 సమ్ అంటే ప్లస్ అనదర్ నెంబర్ 1/2. సో 1 + 1 ఎల్సిఎం అనేది 2 అవుతుంది. సో 2 1s are 2, 1 + 1. 1 + 1 means 2. 2/2 = 1. సో సమ్ ఆఫ్ జీరోస్ = 1. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. Product of zeros = 1/2. Product means multiplication 1/2. So 1 × 1 1, 2 × 2 4, 1/4. రేపు రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ చేయండి.